నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును నీవు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా మోషేకు తెలియచెప్పిన మాట, నీవు ఆ బండతో మాట్లాడు. నీవు ఆ బండతో మాట్లాడినట్లయితే సమృద్ధిగా నీరు మీ ప్రజలకు దొరుకుతూ ఉందని దేవుడు చెప్పినప్పుడు మోషే అలక్ష్యంగా, మోషే కోపముతో ఆ బండను కొట్టినట్లుగా